సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ శుక్రవారం 356వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లయన్ సంజయ్ గుప్తా, లయన్ మల్లేష్లు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ప్రతిరోజు ప్రభుత్వ దవాఖానా వద్ద ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజు నుంచి వచ్చే 15 రోజుల వరకు కీర్తిశేషులు వర్ధం పెంటమ్మ చిత్తారి దంపతుల జ్ఞాపకార్థం విజయ్ షాపింగ్ మాల్ అధినేత లయన్స్ వర్ధం రాజ్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అల్పాహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ డాక్టర్ కుమారస్వామి, క్రాంతి కిరణ్, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో నిర్వహిస్తున్నటువంటి అల్పాహార కార్యక్రమానికి తనవంతుగా ప్రముఖ వ్యాపారవేత్త, విజయ షాపింగ్ మాల్, విజయ క్లాస్ స్టోర్, దర్శిని హోటల్ అధినేత స్నేహశీలి సౌమ్యుడు శ్రీ వర్ధం రాజు గారు ఈరోజు అల్పాహారంలో తన వంతుగా ముందరికి వచ్చారు. వారి తల్లిదండ్రులైనటువంటి వర్ధం కీర్తిశేషులు వర్ధం చిత్తారి గారు మరియు వర్ధం పెంటమ్మ గారి జ్ఞాపకార్థం 15 రోజులు అల్పాహారాన్ని అందించడానికి ముందుకొచ్చినందుకు వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ తరఫున అభినందన తెలుపుతూ వారి తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని, అలాగే వర్ధం రాజు గారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యేశ్వరాలు ప్రసాదించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, చేస్తారని ఆ చేసే విషయంలో ఆ భగవంతుడు. ముందుగా మా తాతయ్య గారు కీర్తిశేషులు శ్రీ వర్ధం చిత్తారి గారు, నానమ్మ గారు కీర్తిశేషులు శ్రీమతి వర్ధం పెంటమ్మ గారి ఆశీస్సులు లేనిదే ఈ కార్యక్రమం మేము చేయలేము. వారి దీవెనలు మా నాన్నగారి పైన, మా కుటుంబం పైన ఉన్నట్టుగా మేము చాలా బలంగా విశ్వసిస్తున్నాము. మా తాతగారు 1970లో తన స్వగ్రామమైన అందిపూర్ నుంచి వలస వచ్చి గజ్వేల్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సామాన్యమైన పరిస్థితుల్లోంచి మా నాన్నగారికి కూడా దాదాపు ఎటువంటి ఆర్థికంగా చాలా వెనుకబడిన ఒక కుటుంబం నుంచి ఆయన కష్టపడి ఎదిగిన తీరు మాకెంతో ఆదర్శము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి మనకందరికీ ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఏదున్నా, మనం ఎన్ని దాన ధర్మాలు చేయాలనుకున్నా కూడా మనకు ఒక సరైన వేదిక లేనిది మనకి ఎలా చేయాలి ఏంటి అనేది మనకు అవగాహన ఉండదు. అలాంటి ఒక అద్భుతమైన వేదిక లయన్స్ క్లబ్ అయినందుకు, మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి చేయూతనిచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఆదర్శంగా నిలిచినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా అధ్యక్షుల వారికి, రీజనల్ కమిషనర్, జోనల్ కమిషనర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వర్ధం వారి కుటుంబ సభ్యుల నుంచి ఈ రోజు నుండి మా వర్ధం రాజన్న గారు వాళ్ళ తల్లి గారైన వర్ధం పెంటమ్మ చిత్తారి గారి జ్ఞాపకార్థం ఈరోజు నుండి వచ్చే నెల 5వ తారీఖు 7వ నెల వరకు ఆయన సహకరించడం జరిగింది. అయితే మా రాజన్న నాకు గత 30 సంవత్సరాల నుంచి పరిచయం. వ్యాపార రంగంలో, రియల్ ఎస్టేట్ రంగం కానీ, వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ ఆయన ఒక విజయ షాపింగ్ మాల్ అనే వస్త్ర ఆలయం చేయడం జరిగింది. మరియు తన సొంతంగా విజయ క్లాస్ స్టోర్ అనేది మరియు దర్శిని హోటల్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు కూడా మంచి సౌమ్యులు. ఈ సేవా కార్యక్రమంలో ఏ దానికైనా, మీ క్యాలెండర్ విషయంకైనా కానీ